హలో బ్యూటిఫుల్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో అయితే కొత్తిమీర పచ్చడి ఎలా పెట్టుకోవాలో అయితే ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు అయితే చూసి పికిల్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం కొత్తిమీరని వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలానే ఒక కప్లో చింతపండు అయితే వేసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక 2 అవర్స్ అయినా. నెక్స్ట్ అయితే మనం పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1.5 అయితే ధనియాలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 10 to 15 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత పౌడర్ అయితే ఇలా అవుతుంది. ఇదైతే పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పాన్లో మనం ఆల్రెడీ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కొత్తిమీరని అయితే మొత్తం వేసి ఇది మొత్తం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతే ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది. కొత్తిమీర పచ్చడి ఎవరు ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు కదండి. ఈ కొత్తిమీర ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ కింద చేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో అయితే ఈ కొత్తిమీర ఫ్రై అయ్యింది వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బెల్లం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసేయండి. చింతపండు వేసిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్లం కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ ఇది మొత్తం ఒకసారి చెక్ చేసుకుని అంతేనండి. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే లాస్ట్లో తాలింపు కూడా అయితే వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇలా అయితే ఉంచేస్తున్నాను. తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా తినేసినా పర్లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.